ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన ప్రశస్తమైన రక్తాన్ని గురించి మనం తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఈరోజు రక్తం అనేది శరీరానికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. రక్తమే దేహానికి ప్రాణంగా ఉంది. లేవీలకు రాసినటువంటి గ్రంథం చూసినప్పుడు 17:11 రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తం దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకుని రెండో గుడారంలో ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. కనుక ఇవన్నీ దిద్దుబాటు కాలం జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతో నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర చారములు మాత్రమే ఉన్నవని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే, రక్తం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, ప్రభువు అర్పించినటువంటి రక్తము ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపంలో తీసివేయటం అసాధ్యము. కానీ ఈరోజు నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న ఆయన యొక్క రక్తం కనుక ప్రభు యొక్క మహాసన్నిధి, ఆయన యొక్క బలాన్ని మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనకి ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని మనకు దారబోయడం గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, ఆయన శరీరం నిజమైన ఆహారంగా, ఆయన రక్తం నిజమైన పానంగా ఉంది. ఈరోజు కానీ లేఖనాలను ధ్యానించినట్లయితే ఆ యొక్క రక్తం విలువ కానీ మనం ఎరిగినట్లయితే, యోహాను సువార్త 6:56 ఆయన అంటున్నారు, నా శరీరం తిన రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచేందుము. కనుక ఈ దినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో ఆయన రక్తాన్ని గురించి నువ్వు ఎరిగి ఉండాలి. దాన్ని ఎరిగినటువంటి వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 27:25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగిని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి అతని తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళను యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి రెల్లుతో తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయడానికి వారిని తీసుకొని పోయిరి. వారు ఎరగకి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈరోజైతే మనం ఎరిగి ఉన్నాము ఆయన ప్రశస్తమైన రక్తం మనకి ఎలా విడిపిస్తుందో, ఆయన రక్తాన్ని బట్టి మనం ఎలా విడుదల పొందుకుంటున్నామో మనం స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. యోహాను సువార్త 6:54 నా శరీరం తినిన రక్తం త్రాకువాడి నిత్యజీవం గలవాడు, అంచెదినమని నేను వాడిని లేపుతాను. కనుక ఈ దినాన ఆయన జీవం మనలోని ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు ఆయన ఎరగినటువంటి వారైతే ఆయన అంతగా హింసించారు. తెలియక ఆయన సిలువ వేయబడాలని, బరబ్బ అయితే చాలని వారు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఆయన యొక్క సన్నిధి యొక్క విలువ ఎరగరో, ఆయన ప్రశస్తమైన రక్తాన్ని గురించి ఎవరికైతే తెలియదో, ఆయన వాగ్దానాలు ఎటువో, ఆయన హృదయంలో ఉండేటువంటి గొప్ప సన్నిధి ఎటువంటిది ఎరగినటువంటి వారు ఆయన మరలా సిలువ వేస్తూ ఉంటారు. కానీ ఆయన ఎరిగినటువంటి వారు మాత్రం ఈరోజు ప్రశస్తమైన రక్తాన్ని బట్టి ఎంతో బలాన్ని పొందుకొని ఇంకా అనేక రకాల విషయాల్లోనూ విడుదల పొందుకోవడానికి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని గురించి స్తుతిస్తూ ఉంటారు. కనుక ఈరోజు తెలియచేసినటువంటి ప్రతి మార్గాల్లోనూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు మార్చివేసి నీ గొప్ప కృపనిచ్చి నీకు సమాధానంతో నింపి ఆయన బలమైనటువంటి సన్నిధి నీ మీద ఒలికినట్లుగా ఆయన చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మరలా కట్టడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని సన్నిధిని సమీపిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ రక్తం ఒలుకున్నట్లుగా నీ కృప దయచేయండి. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద తీసుకొని వస్తుండగా దానిలో నుంచి గొప్ప విడుదల పొందడానికి సహాయం అనుగ్రహించి మహిమతో నడిపించమని, బలపరచమని, కృప చూపమని, సమాధానం దయచేయమని, మీరే మహిమ పొందమని, నీ రక్తాన్ని బట్టి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.